అందరికీ నమస్కారం. నేను మీ పద్మలత కొఠే. ముందుకు సాగులో భాగంగా స్టడీ టెక్నిక్స్ అండ్ మెమరీ ఇంప్రూవ్మెంట్ గురించి ఈరోజు తెలుసుకుందాం. స్టడీ టెక్నిక్స్ అంటే చదివే పద్ధతులు, అందులో ఉండే మెళకువలు. టెక్నిక్స్ అంటే మెళకువలు తెలుసుకుందాం. అలాగే మెమరీ ఇంప్రూవ్మెంట్, మన స్టోర్ చేస్తాం కదా ఇక్కడంతా కూడా బ్రెయిన్లో, అది ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి మనము చదువుకోవాల్సింది ఇంత చదవాలి అని కాదు, ఎంత మనం గుర్తుంచుకోగలుగుతున్నాం అనేది చాలా ముఖ్యం. అయితే అందరూ కూడా ఏమనుకుంటారంటే నాకు చాలా లో మెమరీ ఉంది, చాలా తక్కువ తెలివితేటలు లేవు. సాధారణంగా పెద్దవాళ్ళు అంటారు అనమాట, పిల్లలకి ఏం తెలివితేటలు లేవు, ఏమీ లేవు అని. ఎప్పుడు అలా అనకూడదు. ప్రతి వ్యక్తికి ఎంతో కొంత తెలివితేటలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. అందరికీ ఈక్వల్గా కూడా ఉంటాయి. ఏవైనా ప్రాబ్లమ్స్ ఉండి ఏమైనా మానసిక సమస్యలు ఉంటే చెప్పలేను, కానీ మామూలుగా అయితే మాత్రం అందరికీ కూడా ఒకే విధమైన తెలివితేటలు ఉంటాయి. అయితే వాటిని మనం సానపెట్టే విధానంలోనే మార్పు ఉంటుంది. మనం అలా పట్టించుకోకుండా వదిలేస్తే బ్రెయిన్ కూడా అంతే, తన ఇష్టం వచ్చినట్టు తను ప్రవర్తిస్తుంది. అలాగే మనం ఏంటంటే స్టడీ మెథడ్ ఎలా ఉంది అన్నది చూసుకోవాలన్నమాట. రాంగ్ అంటే కరెక్ట్గా లేకపోతే ఏమవుతుంది, స్టడీ సరిగా అవ్వదన్నమాట. ఇప్పుడు ముఖ్యంగా వై స్టూడెంట్స్ ఫర్గెట్, ఎందుకు వాళ్ళు మర్చిపోతారు? ఎందుకు అంటే యాక్చువల్గా యూ డోంట్ ఫర్గెట్, యూ జస్ట్ డిడ్ నాట్ స్టోర్ ఇట్ అనమాట. స్టోర్ ఇట్ అంటే ఇక్కడ ప్రాపర్గా ఉంచుకోలేదు, అంటే సరిగా చదవలేదు. దాన్ని ఏదో మొక్కుబడిగా చదవడం వేరు, ఇంట్లో చదవమని చెప్తారు, లేదా మనమే చదువుకుంటాం ఇది అనుకొని ఒక రొడ్డకొట్టులాగా చదువుకుని పోతే ఎప్పుడు గుర్తుండదు. మనము ఎంత చదివినా, కొంచెం చదివినా చాలు, కానీ దాన్ని కరెక్ట్గా మనము స్టోర్ చేసుకోవాలన్నమాట. అలాగే రీడింగ్ చేస్తారు, చదువుతూ పోతారు కానీ రివిజన్ చేయరనమాట. అలాగే ప్యాసివ్ లెర్నింగ్ చేస్తారు. ప్యాసివ్ లెర్నింగ్ అంటే ఏంటి? వింటారు కానీ దాన్ని మళ్ళీ అప్లై చేయరు అనమాట. విన్న పాయింట్స్ని మళ్ళీ మనం రాసుకుంటూ ఉండాలి. అలాగే రిటర్న్ ప్రాక్టీస్ కూడా వీళ్ళకి ఎక్కువగా ఉండదన్నమాట. సో ఇలాంటివన్నీ మనము చూసుకోవాలి. రిటర్న్ ప్రాక్టీస్ చేయాలి. అలాగే నేర్చుకున్న విషయాలని గుర్తు తెచ్చుకొని రీకాల్ చేసుకొని మళ్ళీ పాయింట్స్ కింద రాసుకుంటూ ఉండాలి. అలాగే రొట్టకొట్టగా చదవకుండా ఖచ్చితంగా ఒక పద్ధతిగా చదువుకొని పాయింట్స్ ఎప్పటికప్పుడు రాసుకోవాలి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మీరు చదివేది, మీరు నేర్చే విషయము మీకోసం. మీరు డెవలప్ అవ్వాలనుకున్నది మీకోసం, ఎవరి కోసమో కాదు. ఎప్పుడైతే మీరు ఆ నిజాన్ని తెలుసుకుంటారో, మీకోసం మీరు చేస్తున్నారు అని తెలుసుకుంటారో, అప్పుడు మీరు ఏదైనా సాధించగలరు. నమస్కారం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.